R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన. మంత్రి నారాయణ. ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఎస్ఐ అనిఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ. స్వర్ణముఖి నది సమీప ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా ఇసుక త్రవ్వకాలు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. సీఎం చంద్రబాబు నాయుడు నైజం. నూకతోటి రాజేష్. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. సంఘం ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయాల్లో ఎంపీడీఓ షాలెట్, తహసీల్దార్ సోమ్లా నాయక్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పడకండ్లలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాకు విచ్చేసినటువంటి మంత్రికి స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడాది సుపరిపాలనపై వివరించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగి తెలుసుకున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు డోర్ టు డోర్ అందజేశారు. కాలువలు నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి 25 లక్షలతో డ్రైన్ల పనులు ప్రారంభిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. పలు సమస్యలు మంత్రి దృష్టికి రాగా అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. డబ్బులు లేవు అయినా మాట తప్పకూడదు. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ప్రతిరోజు చక్కగా 2,25,000 మంది కేవలం 5 రూపాయలు భోంచేసేవాళ్ళు. అలాంటి అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు కదా. మేము 5 రూపాయలు పెడితే వాళ్ళు 1 రూపాయి పెట్టుండొచ్చు, కానీ వాటిని మూసేశారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే వాటిని తెరస్తామన్నాం. అన్న ప్రకారమే 204 అన్నా క్యాంటీన్స్ తెరవటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్లు గారు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. మరొక 2 నెలల్లో అవి కూడా ఇనాగ్రేషన్ అయిపోతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి డబ్బులు ఇచ్చి ఇంకో పిల్లవాడికి డబ్బులు ఇవ్వకుంటే చదువుకి వాడు డీమార్లో అనేక ఇబ్బందులు పెట్టేసిపోయినా వారికి నా అనుభవంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు నా శాఖ చెప్తాను. 2019 ఫిబ్రవరిలో నేను మంత్రిని ఇదే శాఖకి. అప్పుడు 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని దాని ద్వారా తెచ్చాం. ప్రతి ఇంటికి కొడాయి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అడిగి చెప్పారు. ప్రతి ఇంటికి ఇవ్వాలా, ప్రతి వీధికి కాదు. దానికి 5,350 కోట్లు తెస్తే అక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక 5,350 కోట్లు పోయింది. గత 5 సంవత్సరాలు దాన్ని పోగొట్టారు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని తీసుకొచ్చారు. 4 సంవత్సరాల క్రితం 8,500 కోట్లు అమృత స్కీమ్ శాంక్షన్ చేశారు. ఖజానా ఖాళీ అయినా, అనేక అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ ప్రభుత్వం 1 by 1 చేసుకొస్తుంది. ఈ విషయాలన్నింటి 1 year అయిన తర్వాత సంఘం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మదర్ భాష విద్యార్థులు పాల్గొన్నారు.
అందరికీ ఉంది, బట్ ప్లీజ్ ఫొటోస్ అప్లోడ్ చేయండి, సరేనా? ఫొటోస్ అప్లోడ్ చేయండి. నా దగ్గర రీసెంట్ పర్టికులర్ పిల్లలు టార్గెట్ 15 ఫేస్ అకౌంట్స్ నుంచి. గుడ్ మార్నింగ్. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని ఈరోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ కార్యక్రమంలో భాగంగా మన నేతాజీ జూనియర్ కళాశాల వారి సహకారంతో మన పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ మానవహారం చేసి ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా తమ వ్యక్తిగత శుభ్రత అలాగే పరిసరాల శుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసినందుకు మన మాతృభాష గారికి ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్లో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జూలై 3వ శనివారం ప్లాస్టిక్ వాడకం నిషేధం పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆనిఫ్ ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థుల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఇందులో భంగా పట్టణ పోలీసులు ప్లాస్టిక్ వాడకుండా కావున జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు. హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులకు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాలని కోరారు. సంకల్పానికి కట్టుబడి ఉంటారని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎండింగ్ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనలో ముందుకు వేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ని దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ని ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. స్లోగన్స్ షౌటింగ్ చేసుకుంటూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా, ప్లాస్టిక్ నిర్మూలన ధ్యేయంగా స్లోగన్స్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ చేరవేరుస్తూ ప్లాస్టిక్ని నిర్మూలించాలి అనే ధ్యేయంతో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్స్ ఉంది చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన పార్టికల్స్ గాలి ద్వారా కానీ మట్టిలో కలిసినా కానీ అవి అట్లాగే ఉంటాయి, డిస్ట్రాయ్ అవ్వవు. అట్లా అన్ని విధంగా కూడా అవి చాలా ప్రమాదకరంగా మారినాయి. అట్ ది సేమ్ టైం ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా పెరిగిపోయింది, దాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడం అనేది ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగించడం పూర్తిగా తగ్గించండి. ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించండి. చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచమని ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తున్నాము. ఈ విద్యార్థులు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయమని చెప్పి మా వంతు సాయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం అప్పగుంట కండ్రిక స్వర్ణముఖి నది సమీప ప్రాంతంలో విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా ఎవరికి తోచినట్టు వారు ఇసుకను కంపెనీలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకునే గ్రామస్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇసుక పోయడానికి వచ్చిన కూలీలు గ్రామస్తులపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమస్యపై గ్రామస్తులు న్యాయం జరగాలంటూ ఈ గ్రామస్తులు నిరసనకు దిగారు. నమస్కారం, నా పేరు మద్దు కాటా యాదవ్. మాది ఇక్కడే పొలం ఉంది. ఇది సోర్ణముఖి కప్పకొండ కంటే పోయే దారిలో సోర్ణముఖి బ్రిడ్జికి ఆనుకొని ఇసుక దిరసమాల నుంచి ఇక్కడ కప్పకొండ కండి నుంచి పాలచ్చూరు నుంచి భీమవరం సెంటర్ నుంచి అందరూ కూడా రోజుకి 10 నుంచి 15 ట్రాక్టర్లు 100 మంది కూలీలతో రోజుకి 200 నుంచి 300 ట్రిప్పులు దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలకి తోలుకొని వాళ్ళు పాపం గడుపుతున్నారు. ఇదే అదును ఇంకొక వారం రోజులుగా జరిగితే సోర్ణముఖిలో ఇసుకంటూ ఏమీ ఉండదు. మేము గతంలోనే జగన్ గవర్నమెంట్లోనే
ఇక్కడ శేఖర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చి ఇటాచ్ పెట్టి ఇక్కడ క్వారీ పెట్టాలనే ఆలోచనతో ఉంటే మేము ఆ రోజు దిరసమాల మేమందరం కూడా ఇక్కడ దగ్గర అన్ని చుట్టుపక్కల ఉన్న పొలాలందరం కూడా అడ్డుకొని వాళ్ళు మమ్మల్ని పోలీసు బందోబస్తు కూడా సిఈ గారిని ఎస్ఐ గారిని తీసుకొచ్చి పోలీసు అందరం కూడా ప్రాణాల. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు పంచాయతీ దిరసమాల గ్రామం నాది. నా పేరు గుండాల ప్రసాద్. నాకు 2 ఎకరాల భూమి ఉంది. దాన్ని అమ్ముకుని నేను బతుకుతా ఉన్నాను. దానికి సూర్ణముఖి నదిలో 4 పాయింట్ వేసుకో ఉన్నాను. దాని చుట్టూ ఇటీవల ఇదే విధంగా గవర్నమెంట్ ఇసుక ఎత్తినట్టుకు వస్తే మేము అందరం కలుసుకొని గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి పైకి మా బాధలు చెప్పుకొని స్టే తెచ్చుకొని దాన్ని ఆపుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అట్లా జరుగుతూ ఉండగా ఇటీవల కాలంలో ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలని ఆధారం చేసుకొని గ్రామంలో ఉన్న కొంతమంది ట్రాక్టర్ ఓనర్లు ఈ ఇసుకని రేత్రి పొగులు తరలిచ్చేస్తూ ఉన్నారు. అదేమని మాట్లాడితే దౌర్జన్యానికి వస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం జరిగేట్టుగా పై అధికారులు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నాడు సత్యవేడు మండలంలోని వేరుశెట్టి కళ్యాణ మండపంలో జాబ్ షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యులుగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ నూకతో రాజేష్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రం ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇప్పించి ఇదే మీ మేనిఫెస్టో అని తెలిపి దానిలో ప్రధానంగా సూపర్ 6 పథకాలంటూ సొల్లు కబుర్లు చెప్పే నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు పక్కన పెట్టి వచ్చిన సంవత్సర కాలంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తారంటూ మీడియా ద్వారా ప్రకటన లిస్టు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ నూకతోటి రాజేష్ ఎద్దేవా చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదండి. ఆయన సీఎం అయినాక బాబు షూరుడు మోసం గ్యారంటీగా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మోసాలుగా గిఫ్ట్గా ఇచ్చారంటూ నూకతోటి రాజేష్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏమసలు లేదు, మానవంగాలు మద్దతు అచ్చలు మొత్తం అసలు వాళ్ళ కాలస్లో వాళ్ళ పార్టీ వాళ్ళు చేసే ఇంతవరకు ఆయన నోరు మెదపలేదు. వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ ఈ పార్టీ తరఫు నుంచి ఒక మాట కూడా మాట్లాడుతున్నారు. అలాగే సోషల్ మీడియా వాళ్ళు మా వాళ్ళు ఏదైనా చిన్న పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు. కిరా గారికి కానీ వాడు జగన్లో కిరణ్ కానీ ఇంకోడు కానీ ఎన్నైనా మాట్లాడుతున్నారు. కూతురు చూస్తున్నారు రోజా గారిని. మొన్న మన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా గారిని తిట్టడం జరిగింది. అతని మీద కేసు లేదు. కానీ రోజా గారు పెట్టిన కేసుని ఇంతవరకు అతిగతి లేదు. నిన్న పోయి 3 రోజులు అయింది. ఆమె పెట్టిన 2 రోజులు ఏమైంది. ఇంతవరకు దాన్ని ఎత్తుకునే లేదు. మన వాళ్ళ మీద సోషల్ మీడియాని అధపతాలని తొక్కేయాలని చూస్తున్నారు. ఎంత తొక్కితే అంత పైకి లేస్తారు మా వాళ్ళు. ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. ఇన్ని కేసులన్నా పెట్టుకుంది. ఖచ్చితంగా మేము వచ్చినప్పుడు అనవసరమైన కేసులు ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా మేము మళ్ళీ గుర్తు పెట్టుకొని వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ ఇస్తాం. థ్యాంక్ యూ. అలాగే స్థానిక ఎన్నికలు రాబోతాయి ఒక 1 year లోపల. ఖచ్చితంగా మా నాయకులందరూ కూడా ఐకమత్యంతో ఉండి క్యాండిడేట్ని ఒకరిగా ఎన్నుకొని వాళ్ళందరూ కూడా మాకు విలేజ్లో కూడా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా మా తరఫు నుంచి మీకు స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ముందుంటాము. మన పార్టీని తెచ్చుకునే దానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను వాళ్ళు ఉపయోగించకుండా నార్మల్గా ఎలక్షన్లు జరగనిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధ్యం. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగముగా ఈ నెల 3వ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. సదరు ర్యాలీ నందు మున్సిపల్ మేనేజర్ ఎం ఊరుకుందమ్మ మరియు మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లలు మన భవిష్యత్తు తరాలకి మంచి వాతావరణాన్ని కలిగించాలనే నేపంతో మన ప్రభుత్వము ఈ ప్లాస్టిక్ రహిత స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రవేశపెట్టి ఉన్నారు. ముఖ్యంగా ఏమంటే ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే మనలో ముఖ్యంగా ప్లాస్టిక్ కరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అదే ఈ పక్కన పెట్టేసి ఒక గుడ్డ సంచిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే పాత రోజుల్లో మన ఇంట్లో అమ్మమ్మని, తాతయ్యని, మన నాన్నగారిని అందరినీ చూసి ఉంటాము. ప్రతి ఒక్కరు సంచుల్లో తీసుకెళ్లేవాళ్ళు. అది ప్యాంటు, ఒక క్లాత్, ఏదో ఒకటి బ్లాంకెట్ కానీ ఏదో ఒక క్లాత్ మన ఇంట్లో వాళ్ళే తయారు చేసేవాళ్ళు. కాబట్టి మన భవిష్యత్తు తరాలు ఉజ్వలంగా ముందుకెళ్ళాలంటే మనందరిలో ముఖ్యంగా చైతన్యం అనేది రావాలి. ఆ చైతన్యం తీసుకొచ్చే భాగంలోనే ఈ విజన్ 2047లో భాగంగా ఆ టైం కంతా అందరిలో మార్పు వస్తుందని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము ప్రతి ఒక్కరిలో మార్పు చేకూరుతుందనే ఉద్దేశంతో మనం ఆశిస్తున్నామండి. సంఘం ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎంపీడీఓ షాలెట్, తహసీల్దార్ సోమ్లా నాయక్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం నుండి రహదారి వరకు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ రికార్డు రూమ్ ను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి నిర్వహించారు. రికార్డు రూమ్ లో ఉన్న పాత రికార్డులను శుభ్రం చేసి భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. నేను నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి వచ్చి నేను వేసిన అన్ని అడ్డాలు తీసేసుకోవాలి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్క్ నందు 6.8 ఎకరాల భూమిని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం నాడు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనగా 20వ తేదీ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అరుదైన గౌరవం ఇచ్చారు. ఆ సందర్భంలో అమరావతిలోని శాఖమూరు పార్క్ నందు 6.8 ఏకర్స్ కేటాయించడం జరిగింది. స్మృతివనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా 58 అడుగుల విగ్రహాన్ని కూడా నెలకొల్పుచున్నారు. అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతోంది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా కావలి ఆర్యవైశ్య సోదరీమణులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కానివ్వండి, దగదర్తి మండలం, అదేవిధంగా అల్లూరు మండలం, కావలి రూరల్ మండలంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
తదుపరి కావలి డిఎస్పి గారి ఆఫీస్ నందు కావల్లో నిత్యం ట్రాఫిక్లో ఉండే ఎండనక వాననక కష్టపడే హోంగార్డ్స్కి ఒక కిట్టు, ప్రతి ఒక్కరికి ఒక కిట్టు ఏర్పాటు చేయడం జరిగింది కావలి ఆర్వీ సంఘ ఆధ్వర్యంలో. ఆ కిట్టు అనగా బట్టలు, అదేవిధంగా టోపీ, అదేవిధంగా స్పెట్స్, గ్లౌజెస్ అన్నీ కలిపి ఒక కిట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిట్స్ కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 2 కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఈ 2 కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జయ వాసవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన, మంత్రి నారాయణ. ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఎస్ఐ ఆనిఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ. స్వర్ణముఖి నది సమీప ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా ఇసుక త్రవ్వకాలు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, సీఎం చంద్రబాబు నాయుడు నైజం. నూకతోటి రాజేష్. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. సంఘం ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎంపీడీఓ షాలెట్, తహసీల్దార్ సోమ్లా నాయక్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.